ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి బాగానే ఉంది. కానీ ఆ ప్రతిపక్షం వాళ్ళు రావటం లేదు, కూర్చోట్లేదు, వెళ్ళిపోతున్నారని అసలు వాళ్ళ సంగతి మీకెందుకు? అసలు భగవంతుడే వాళ్ళని వద్దు, ప్రజలే వాళ్ళని వద్దని తీసి అవతల పెడితే మీరు రావట్లేదని అంటే వాళ్ళు కత్వమైన మాటలకి మీరు సమాధానం చెప్పడం సరిపోద్ది. అవసరం లేదు కదా. వాళ్ళు పైశాచికత్వంతో ఉన్న మనుషులని మీకు తెలుసు. ఎప్పుడు గతం తవ్వుకుంటా కూర్చుంటే భవిష్యత్తు ఎలా తెలుస్తుంది? మీరు చక్కగా మీరు పరిపాలన చేసేయని చెప్తున్నారు, ప్రజలందరూ వింటున్నారు, బాగానే ఉంది కదా. ఇంకా వాళ్ళు 11 వాళ్ళకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదని వాళ్ళు అడగటం, వాళ్ళు వచ్చి పోవడం ఇవన్నీ అవసరం లేదు. ఎందుకంటే ప్రజలే పక్కన పెట్టేశారు వాళ్ళని. ప్రజలే వాళ్ళకి 11 సంథింగ్ ఏదోలే మనకెందుకు కానీ ప్రజలే పక్కన పెట్టేశారు. వీళ్ళకి ప్రతిపక్ష హోదా కూడా వద్దు, ఎందుకంటే వీళ్ళు సభలో ఉంటే రసాబస అవుతుంది కానీ సభ సజావుగా జరగదు. కాబట్టి ఏకగ్రీవంగా ఎన్నికైన రాష్ట్రాలు కూడా ఉంటాయి, ఏకపక్షమే ఉంటుంది. పద్దాకా వ్యతిరేక పక్షం ఉండాల్సిన అవసరమే లేదు. వ్యతిరేక పక్షం ఉంటే ఏముంది, ఎప్పుడు తగాదులు అత్త కోడలు లాగినేగా. ఎప్పుడు అత్తేమో వాళ్ళు వైభవంగా ఉండాలని కోరుకుంటుంది, కోడలేమో అత్త మామ నెలకొట్టి స్వతంత్రంగా దేశం అంతా తిరిగి వద్దాం అనుకుంటుంది. అదే కదా. ఎందుకట్లా? అది అవసరం లేదు. ఇప్పుడు ఏరు కాపురాలు పెట్టి ఎవరి కొంపల్లో వాళ్ళే చేస్తున్నారు, అత్తైనా కోడలైనా. మరి వాళ్ళిద్దరు మళ్ళీ తెచ్చి ఎదురు బదులు కూర్చోబెట్టి మీరు మంచి చెప్పమంటే చెప్పుద్ది ఆ కోడలు. అది వచ్చినా సరే చెప్పదు, దాని అమ్మకే చెప్పుద్ది, దానికి అత్తగా చెప్పదు. అట్లనే ఇప్పుడు వాళ్ళు ప్రజలే పక్కన పెట్టేశారు వాళ్ళని తీసుకొచ్చి 11 సీట్లతో ఇచ్చారు. ఆ ప్రత్యేక హోదా వద్దు వాళ్ళకి. వాళ్ళు అసెంబ్లీకి రావాల్సిన అవసరం లేదు. అసలు క్వశ్చన్ చేసే అర్హత కానీ అవకాశం కానీ వాళ్ళకి ఇవ్వద్దు. క్వశ్చన్ చేయడం అంటే వాళ్ళు పాతయన్ని తవ్వుకోవడం తప్ప మంచి భాష తెలియదు, మంచి వ్యవహారం తెలియదు. అలాంటి వాళ్ళని తీసుకొచ్చి ఇప్పుడు దేవుడు ఉంటాడు, దేవుడు పక్కన మనం నిర్మాల్యం పెడతామా? పెట్టంగా. శుభ్రంగా నిర్మాల్యం మొత్తం తీసేసి బయట గోడ అవతల బారేసి మంచి పూలు పెడతాం. అట్లాగే ప్రజలందరూ వాళ్ళని తీసి పక్కన పెట్టేసి మీరు ఏం చేస్తున్నారు ఏంటి, మీరు మంచిగా పరిపాలించండి అని చెప్పేసి మంచి అవకాశం ఇచ్చారు. మీకు ఈ అవకాశం వల్ల మీరు ప్రజలకు చేయాల్సిందంతా చేసేయండి. ఎందుకంటే వాళ్ళు అసలు రావాలని కోరుకోవద్దు, ప్రజలే వాళ్ళు వద్దని పక్కన పెట్టేశారు. వాళ్ళకి ఏదైనా బాధ్యత ఉంటే వచ్చి ఓటేసే అదే తమ్ములు పాడు చేస్తాయి కదా. ఇప్పుడు వాళ్ళు మాకు ప్రత్యేక హోదా ఇస్తేనే మేము వస్తాం, అసలు డిమాండ్ చేసే అర్హత వాళ్ళకు ఉండదు. ఎందుకంటే కరెంటు బిల్లు ఉందనే నువ్వు ఇచ్చే 3,000 4,000 ఎగదొబ్బిన వాళ్ళు, కరెంటు బిల్లు వస్తుందని 3,000 2,000 ఎగదొబ్బిన వాళ్ళు అసలు హోదా లేని వాళ్ళకు హోదా ఇవ్వమని ఎట్లా అడుగుతారు? సామాన్య ప్రజల్ని నోట్లోనే మట్టి కొట్టి అదే పద్ధతి నువ్వు అవలంబిస్తే అదే పద్ధతి తెలుసో తెలియక మీరు కూడా అవలంబిస్తున్నారు. అది అసలు కరెక్టే కాదు. చాలామంది అనారోగ్యాలతో ఆస్తులున్నా అనారోగ్యాలతో బాధపడి కొడుకులు చూడక కొడుకులు చూడక కాదు, కోడళ్ళు చూడని ఇక మీ అమ్మ మీ నాన్న చూస్తే నిన్ను వదిలిపెట్టి పోతామని చెప్పి బెదిరించి అదిరించి వాళ్ళు దుర్మార్గాన్ని కొడుగడుతున్నారు కోడళ్ళు. కాబట్టి చాలా ఉత్కృష్ట నరకం అనుభవిస్తున్నారు. కరెంటు బిల్లులు వచ్చినా 4-5 కరెంటు మీటర్లు ఉన్నా, కరెంటు బిల్లులు వచ్చినా, అద్దెలు వచ్చినా వచ్చే 10,000 15,000 సరిపోక అవన్నీ ఈఎంఐలు నిప్పు పెట్టుకొని ఆ ఈఎంఐలకు డబ్బులు కట్టుకొని వీళ్ళకి ఆదాయం లేక చాలా నరకం అనుభవిస్తున్నారు. అలాంటి పాలసీ పెట్టాడు ఆయన. కరెంటు బిల్లులు ఉంటే పెన్షన్ లేదు, కారు ఉంటే పెన్షన్ లేదు, డబ్బా కార్లకు పెన్షన్ తీసేశాడు, కరెంటు బిల్లులకు పెన్షన్. ఇవన్నీ ఏం కరెక్ట్ కాదు. వీటికే కరెక్ట్ కాకుండా నువ్వు పథకాలు పెట్టినోడికి నీకు అసలు ప్రత్యేక హోదాలే లేనివాడికి నీకు హోదా ఎవరిస్తారు? ఈమెను అడగటం ఏంటి? అడుక్కు తినడానికి ఇది ఏమన్నా బిర్యానీయా? అమ్మ మీ నాన్న సద్దన్నం వద్దు, నువ్వు ఉడకన్నం వద్దు వాడంటాడు. అంత కూర ఉంటే అమ్మ, అంత ఉంటే ఏమో, వంకాయ కూర అంటే ఒక్కారం వస్తుంది వద్దు నా తల్లు, చికెన్ ముక్క అయినా మటన్ పీస్ అయినా ఏవే నా తల్లు అంటాడు. అట్టాగి దాని చికెనే మటనా వాళ్ళు ఇయటానికి? ప్రజలే మీకు ప్రతిపక్షం వద్దండి, వాళ్ళ మాటలు మీరు పడలేరు, మీరు హాయిగా మీరు చేసే పరిపాలన ఏదో చేయండి, మీరు చేయాలనుకున్నదల్లా ప్రజలకు చేయండి, వాళ్ళని మీరు ప్రశాంతంగా పరిపాలన చేసుకోండి,
వాళ్ళు వాళ్ళని వదిలేసేయండి అని చెప్తున్నారు. కాబట్టి మీరెవరు ఇప్పుడు పరిపాలించే నాయకులు ఎవ్వరు అసలు వాళ్ళ మాట కాదు, వాళ్ళ ఊసు కాదు, తలవకుండా బంగారంలాగా పరిపాలన చేసుకుంటున్నారు. అట్లా చేసుకోండి. అసలు చట్టసభల్లోకి వచ్చే అర్హతే వాళ్ళని తీసేసినప్పుడు మళ్ళీ రావాలని మాత్రం ఎవరు కోరుకోమాకండి. చీడ పురుగు 10 సార్లు వచ్చిందనుకో ఒళ్ళంతా దురద పుట్టుద్ది ఆటోమేటిక్గా. మీకు తెలియదు ఆ విషయం. ఎప్పుడైనా గొంగళ పురుగు ఒంటి మీద పాకితే మీరు గమనించుకోండి, ఒళ్ళంతా దురద వస్తుంది. దురద వచ్చిందిగా దాన్ని చంపేసినా కూడా ఒంట్లో ఆ పాయిజన్ అనేది ఉండి ఆ విధంగా చాన్నాళ్ళు బాధ పెట్టుద్ది. కాబట్టి రాను ప్రజలు పక్కన పెట్టిన వాళ్ళని పక్కనే ఉండేయండి. మీకు పట్టం కట్టారు, మీరు పరిపాలించుకోండి. వాళ్ళు దుర్మార్గ కోతలు ఎన్ని దుర్మార్గ కూతలు కూర్చున్నా ఎగో భూతల్లి మీద ఎంతమంది కాండించి ఊసి దొడ్డి కూర్చొని ఏరికి ఉచ్చబోసి ఎన్నో రకాలు చేస్తారు. కానీ ఏం జరుగుతుందో తెలుసా? ఒక్క వాన పడగానే మొత్తం కొట్టకపోతాయి. వాళ్ళ మాటలు కూడా అంతే. మీరెవరు పట్టించుకోమాకండి. హాయిగా మీ పరిపాలన మీరు చేసుకోండి. మంచిగా ఈ పెన్షన్లు మాత్రం కరెంటు బిల్లులకి లేదు వాటికి లింకులు పెట్టకుండా డబ్బా కార్లకు లింకులు పెట్టమాకండి. డబ్బా కారు కొనుక్కోలేని దౌర్భాగ్య స్థితిలోనే మన రాష్ట్రం ఉంటే ధర్మరాజు చెప్పాడట, నేను అశ్వమేధ యాగం చేసి ఊరు ఊరు దాన ధర్మాలన్నీ చేశాను, నేను చాలా గొప్పవాడిని అని చెప్తాడంట. అప్పుడు బలిచక్రవర్తి చెప్తాడంట, చిచి మీ మీ ఊళ్ళో అంతమంది యాచకులు ఉన్నారా, అంత నిష్ఠదైదులు, నా రాజ్యంలో అసలు అన్నం నువ్వు పెడతానన్నా తినరు, అది పరిపాలన అంటే అని చెప్పాడంట. అట్లాగే మీ పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నారు అని అంటే వాళ్ళు చాలా బాధల్లో ఉంటేనే ఒకళ్ళ కష్టం ఆశిస్తారు. లేకపోతే అసలు ఎవరు ఒకళ్ళ కష్టం కాదు, వాళ్ళు కష్టపడిన వస్తువు తీసుకోవడానికి అస్సలు ఇష్టపడరు. మా బొట్టాళ్ళం అయితే మేము అసలే ఇష్టపడం. మేము 10 మందికి పెడతాం కానీ మేము 10 మందికి తెల్లాం మా వయసులో. కానీ మేము కూడా పెన్షన్ మా అందరితో పాటు మాకు కావాలని అడుగుతున్నామంటే అలాంటి పరిస్థితికి వచ్చేసాం. 60 సంవత్సరాలు 64 సంవత్సరాలు ఆయనకి, 65 సంవత్సరాలు ఆయనకు వచ్చినాయి, 60 సంవత్సరాలు నాకు వచ్చినాయి. మా పరిస్థితులు ఏం బాగుండట్లేదు. పెన్షన్ ఇస్తేనే మాకు మా మా మందులకి మాకులకి మంచి శబ్బరా ఉపయోగపడతాయి. అవి లోన్ ఇంటి డబ్బులు లోనుకు పోయినా కూడా మనం ప్రత్యేకంగా వచ్చి బతకొచ్చు, పిల్లల మీద ఆధారపడకుండా నేను ఎదురు చూస్తున్నాం. అది ఫలిస్తుందో ఫలించదో తర్వాత అది వేరే విషయం. అది భగవంతుడి నిర్ణయం. నేను చెప్పాలనుకున్నవి చెప్తూనే ఉన్నా వీడియోల్లో. మధ్యతరగతి వాళ్ళం, మిడిల్ క్లాస్ వాళ్ళం, ఇళ్ళు వాకిళ్ళు ఉన్నా వాటి మీద వచ్చే లక్షల కోట్ల ఆదాయాలు ఏమి లేవు. ఉన్న ప్రతి కరెంటు మీటరు డబ్బులు పెట్టి కొన్నదే. ఉన్న ప్రతి కరెంటు మీటర్కి డబ్బు ప్రతి నిత్యం వచ్చే రెంటర్స్ చెల్లించేది 3000 2000 వచ్చే అద్దెలు. ఎంత అద్దెలు? ఇదేమైనా హైదరాబాదా? ఒక్కొక్క ఇంటికి 10,000 15,000 20,000 25,000 వస్తాయి అనుకోవడానికి. 3,000 2,000 4,000 2,000 వచ్చే ఇళ్ళు ఎంత అద్దెలు? 3,000 ఇచ్చినా కరెంటు మీటర్ పెట్టాల్సిందేగా వాడికి. పెట్టకుండా వాడి మీద ఇడి మీద పెడితే దాని మీద ఎంతంత బాతున్నారు కరెంటు బిల్లుల ద్వారా. అందుకని కష్టపడి నానా ఉత్కష్టపడి తినక మీటర్లు సంపాదించుకొని పెట్టారే కానీ కరెంటు మీటర్లు ఏం కోట్ల అద్దెలు వచ్చాయి కావు. వేసేవాళ్ళు మీకు అన్నీ తెలుసు. కానీ ఎట్లా అది నిష్ఠదైతుడు పెట్టాడు కాబట్టి అదే పద్ధతి మీరు పాటిస్తున్నారు. అదేం కరెక్ట్ కాదు, అది తీసేయండి. రానోళ్ళని మీరు రాలేదు, వాళ్ళు రాలా, వీళ్ళు రాలా, అసలు ఆ టాపిక్కే వద్దు, టైం వేస్ట్. మీరు రండి, మీ చట్టసభలో మీరు చేసే పరిపాలన చేసేవన్నీ చక్కగా ప్రజలకు చెప్పండి. ప్రజల్లోకి రండి. ప్రజల కష్ట సుఖాలు ఇలాంటి ఈ ఈ ఫంక్షన్ల బాధ్యత అయితే చాలా ఉంది, బాధలు అయితే చాలా ఉన్నాయి, అవి తీసేసేయండి. అది కాకుండా విషయం ఏంటంటే అసలు ఈ ఫంక్షన్లు అసలు ప్రతి మనిషి భూమి మీద పడ్డ ప్రతి మనిషి కష్టపడ్డ కాడి నుంచి వాళ్ళ దగ్గర డబ్బులు మరి ఫంక్షన్ల ద్వారా ఎట్లా తీసుకుంటారో తీసుకొని ప్రతి ఒక్కళ్ళకి 50 సంవత్సరాలు వచ్చిన కాడి నుంచి దాని మీద ఇప్పుడు చిన్నప్పటి నుంచి తీసుకున్న ఆదాయం మీ దగ్గర పెట్టుకొని ఆ ఆదాయం మీద వచ్చిన డబ్బు వాళ్ళకి అందజేసేట్టుగా చేయండి. ఇంజనీర్లు చాలామంది ఉంటారు కదా, తెలివితేటలు ఇప్పుడు ఏదో నాకు టూకీగా చెప్తున్నా నేను. ప్రతి మనిషి మీద ఇప్పుడు ట్యాక్సులు ఎట్లా వసూలు చేస్తున్నారు, ఐసుల మీద చీకేవాటి మీద నాకేవాటి మీద బియ్యాల మీద ఉప్పుల మీద పప్పుల మీద అట్టేసి డబ్బులు వేసి ట్యాక్సులు కాదు తీసుకుంటున్నారో అట్లాగే ప్రతి మనిషి సంపాదన మీద ఎంతో కొంత పుట్టిన ప్రతి మనిషికి 4 ఏళ్ళు 3 ఏళ్ళు 5 ఏళ్ళు వచ్చిన కాడి నుంచి లేకపోతే వాళ్ళు సంపాదనలోకి వచ్చిన కాడి నుంచి వాళ్ళ రూపేణ ఎట్లా తీసుకుంటారో ఇంజనీర్లు అందరూ కలిసి ఆలోచన చేయండి. తీసుకొని ఆ సంపాదించే మనిషి ఎప్పుడైతే వాళ్ళకి 50 ఏళ్ళు వస్తాయో వాళ్ళ డబ్బుల మీద వడ్డీనే మీరు వాళ్ళకి పెన్షన్ రూపాయలు వచ్చేట్టుగా అందజేయండి.
అదైతే చాలా మంచి పద్ధతి. మరి ఇన్ని పథకాలు, ఇన్ని తెలివితేటలు, ఇన్ని కనిపెడుతున్నారు. ఈ మధ్యతరగతి వాళ్ళకి ఉచితంగా ప్రభుత్వం నుంచి ద్వారా రావాల్సిన డబ్బు అయితే అవసరం లేదు. ఇట్లా కూడా మీరు చేయొచ్చు. ప్రతి మనిషికి ఆదాయం వేస్ట్ ఖర్చులు ఎన్నో పెడుతుంటారు. బయటికి పోయి 20 రూపాయలు, 50 రూపాయలు ఇది హోటల్లో టిఫిన్ చేస్తే. అదే 50 రూపాయలు, 20 రూపాయలు మీరు కట్ చేసుకున్నారనుకో, ఏం దండగే లేదు. వాళ్ళకి రోజు మొత్తం మీద రోజుకెంత వాళ్ళు కష్టపడ్డ ప్రతి ఒక్కళ్ళ దగ్గర నుంచి డబ్బులు మీరు ట్యాక్సులు ప్రతి ఒక్కదాని మీద ట్యాక్స్, ఆఖరి చాక్లెట్ల మీద కూడా ట్యాక్స్ పడుతుంది. అలాంటి వాటి మీద ఎట్లా ట్యాక్స్ లేదు మీ దగ్గర చేరుతున్నాయి డబ్బులు? ఈ పెన్షన్ అనే పథకానికి కూడా డబ్బులు ఇక నుంచి మీరు సేకరించండి. ఇన్నాళ్ళు ఏందే సేకరించలేదు. ఇన్నాళ్ళు కష్టపడి హైదరాబాద్లో ఎట్ట బాగు చేశామో, తర్వాత ప్రత్యేక రాష్ట్రం అయిపోయాక ఎట్లా బాధలు పడుతున్నామో, అట్లాగే ఇక నుంచి మీరు ఇట్లా ప్రతి ఒక్క మనిషి మీద ట్యాక్సులు, అదే పెన్షన్కి డబ్బులు తీసుకొని అవి వాళ్ళు 50 ఏళ్ళు దాటిన కాడి నుంచి మళ్ళీ వాళ్ళకి రిటర్న్ వచ్చేట్లాగా చేయండి. అప్పుడు ప్రభుత్వం ద్వారా డబ్బులు, ట్యాక్సుల ద్వారా మీకు వచ్చే డబ్బుల్లో ఇంచి తీయాల్సిన అవసరం లేదు. మీరు అభివృద్ధికి ఖర్చు పెట్టచ్చు. వీళ్ళ డబ్బులు వీళ్ళకి వేయచ్చు. ఈ యొక్క పథకం ప్రవేశపెట్టి దీన్ని ఎట్లా మరి చేస్తారో తెలియదు, కానీ ఈ పథకం అయితే ప్రవేశపెట్టండి. చాలా బాగుంటుంది. అందరికీ మీరు పెన్షన్లు ఇచ్చినట్టు అయింది. అప్పుడు ఉన్నోడు లేదు, లేనోడు లేదు, పేదోడు లేదు, గొప్పోడు లేదు. ఎందుకంటే వాళ్ళ డబ్బులు వాళ్ళకే మళ్ళీ వడ్డీ రూపాయడే వస్తుంది. మా చిన్నతనంలో అయితే 5 ఇందిరా వికాస్ పత్రాలను ఉండేవి. 10,000 ఇస్తే 20,000 రూపాయల కాగితం ఇచ్చేవాడు ఖచ్చితంగా 5 సంవత్సరాలకి. ఇప్పుడైతే 8 ఏళ్ళు 10 ఏళ్ళు చేశాడు. ఇంకా 4 సార్లు వేసాడు కదా వీడు సావనే చేస్తాడు, వేసినోడు తీసినోడు. అదైతే అంత లాంగ్ అయినవి కావు. అదే అట్లాంటి పథకాలు కాదు. కానీ మీ ద్వారా గవర్నమెంట్కే చేరాలి. మళ్ళీ గవర్నమెంట్ ప్రతి ఒక్కళ్ళ పేరు మీ దగ్గర నమోదు కావాలి. ఆ నమోదైన డబ్బు మళ్ళీ వాళ్ళ పేరు మీద రిటర్న్ రావాలి. అట్లాంటి పథకం ఏదైనా ఉంటే చేయండి. ఈ వృద్ధాప్య 50 ఏళ్ళ ముసలోళ్ళు ఇప్పుడు ఆయన పరిస్థితి చూడండి ఎట్లా ఉంది. అయ్యో ఏంటి నాయనా చూసారుగా, రేపు శివరాత్రి అని శివుడిలాగా అలంకారం చేశాం. చక్కగా తెల్లటి, ఆయన స్వచ్ఛమైన వాడు కదా శివుడు అంటే, అట్లాగే తెల్లగా అలంకారం చేశాం. కానీ ఆయన లేచి కూర్చొని నడుస్తుంటే ఇంట్లో ఎంత బాగుంటుంది. ఆ పరిస్థితి లేకుండా భగవంతుడు ఆయనకి ఆ కర్మ పెట్టాడు. పక్షవాతంతో పడిపోయాడు. ఆరోగ్యం బాగోదు. అట్లా ఆయన ఇల్లంతా ఆయన ఒంటరిగా మేము సపోర్ట్ పట్టుకొని నడిపించటం కాదు, ఆయనే లేచి ఇల్లంతా తిరుగుతుంటే ఎంత బాగుంటుంది. ఆ పరిస్థితి లేదు. అలాంటి ఆ మనిషిని అట్లా పెట్టుకొని మేమే ఏడుస్తూ ఉండటమే కానీ లేదు. ఏడుస్తూ ఉంటే ఏమవుద్ది, గుండె చేడతాడని భయం మాకు. అందుకని ఆయన దగ్గర మేము నవ్వుతూనే ఉంటాం. ఇట్లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి మీరు దయచేసి ఆలోచించండి. డబ్బా కార్లకు పెన్షన్ తీసేయటం, తర్వాత కరెంటు బిల్లులు పెన్షన్ తీసేయటం కరెక్ట్ కాదు. రాని వాళ్ళని 10 సార్లు అసెంబ్లీకి రావాలని కోరుకోవడం కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే ప్రజలే పక్కన పెట్టారు కాబట్టి మీ పరిపాలన మీరు చేసుకోండి. అసలు వాళ్ళ టాపిక్ ఎత్తితేనే ఎత్తటమే అనవసరం. చెప్పాగా ధర్మరాజు కనుక ధర్మరాజు సంగతి కాదులే, ఇంకేదో చెప్పాను మర్చిపోయాను నేను. నాకు ఎందుకంటే నేను పెద్ద వయసు వస్తుంది కదా, నేను మర్చిపోతుంటా అప్పుడప్పుడు. అందు గురించి ఓకే, బాయ్. లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఈ వీడియో కనుక మీకు చేరితే అసలు దాని పేరేంటి, అసెంబ్లీలో ఎవరు ముచ్చట తేకుండా మీ పని మీరు చేసుకోండి. తల్లిని గౌరవించినా చెల్లిని గౌరవించలేదు అన్న విషయాలు అందరికీ తెలుసు. ఈయన రోతేసిపోయింది, అసహ్యం వేసిపోయింది. ఇక అసలు ఆ మాటలే వద్దు. చక్కగా మీ పరిపాలన మీరు చేసుకోండి. నమస్తే. ప్రజలందరికీ నమస్తే. గెలిచిన పరిపాలన చేసే వాళ్ళందరికీ నమస్తే. శివరాత్రి. ఓం నమ శివాయ. శివోహం శివోహం శివోహం. ఓం నమ శివాయ నమః. ఓం తత్సత్.